అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నటి సమంత రెండో పెళ్లిపై జ్యోతిష్యుడు వేణుస్వామి స్పందించారు. తనకు ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. రెండో పెళ్లి చేసుకున్న సమంత జీవితం ఎలా ఉండబోతోందంటూ పదే పదే ప్రశ్నలు ఇస్తున్నారని వేణుస్వామి తెలిపారు. తన జీవితం ఎలా ఉంటుందని సమంత అడిగిందా, రాజ్ నిడిమూరి అడిగాడా అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాల గురించి తాను పట్టించుకోలేదని, కేవలం తన పనుల్లో తాను బిజీగా ఉన్నానని తెలిపారు. వేణుస్వామి గతంలో నాగచైతన్య రెండో పెళ్లి గురించి మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఉదయం నుండి చాలా మంది సన్నిహితులు ఫోన్ చేస్తా ఉన్నారు. స్వామి, నిన్న సమంత వివాహం జరిగింది. మరి పోయిన సంవత్సరము 16 నెలల క్రిందట నాగచైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలా మంది మిమ్మల్ని తిడుతూ, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ, చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ, మీ గురించి డిబేట్లు పెడుతూ, ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభిత జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి మైకులు పట్టుకొని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని, ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది, మగపిల్లబాడు పుడతాడా, ఆడపిల్ల పుడుతుందా, మరేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత, అలాగే సమంత భార్యాభర్తలు రాజ్ నిడిమూరి కలిసి ఉంటారా, విడిపోతారా, వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు, ఎలా ఉంది అని చెప్పేసి చాలా మంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు. స్వామి, మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలా మంది. సో చాలా మంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు, అడిగారు కాబట్టి చెప్తారు. అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు నన్ను అంటే, మరి ఇప్పుడు సమంత అడిగిందా, రాజ్ నిడిమూరి అడిగాడా, మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి, మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దున్న నుండి ఫోన్లు చేస్తా ఉన్నారు. అమ్మా, నేను 3 రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము, ఆది సోమ మంగళవారం, ఈ 3 రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసరు, డైరెక్టర్ కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము. సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు. సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా, వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు. సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా, లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు. సో వాటి గురించి నాకు అనవసరము. నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు, అలాగే ఆ కామాఖ్య అమ్మవారు, బగాలముఖి చిన్నమస్త అమ్మవార్లు, సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. నటి సమంత రెండో పెళ్లిపై జ్యోతిష్యుడు వేణుస్వామి స్పందించారు. తనకు ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. రెండో పెళ్లి చేసుకున్న సమంత జీవితం ఎలా ఉండబోతోందంటూ పదే పదే ప్రశ్నలు వేస్తున్నారని వేణుస్వామి తెలిపారు. తన జీవితం ఎలా ఉంటుందని సమంత అడిగిందా, రాజ్ నిడిమూరి అడిగాడా అని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాల గురించి తాను పట్టించుకోలేదని, కేవలం తన పనుల్లో తాను బిజీగా ఉన్నానని తెలిపారు. వేణుస్వామి గతంలో నాగచైతన్య రెండో పెళ్లి గురించి మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. స్పందన, వేణుస్వామి మనందరికీ పరిచయం లేని, అంటే దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సోషల్ మీడియా అవ్వచ్చు, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు చాలా పాపులర్ అయినటువంటి వ్యక్తి. ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణుస్వామి ఎప్పుడు నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఒకనొక సమయంలో అయితే ఈయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి జాతకాలు చెబుతూ ఎన్నో వివాదాలు చిక్కుకున్న సంగతి మనందరికి తెలిసిందే. అయితే ఈ వివాదాల కారణంగా ఇటీవలి కాలంలో సినిమాలకు, రాజకీయాలకు చెందిన వారి జాతకాలు చెప్పడం పూర్తిగా తగ్గించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అలాగే వేణుస్వామి చెప్పిన జ్యోతిష్యం కూడా విఫలం కావడంతో ఈయన ఇలాంటి వివాదాలకు కూడా దూరం అయ్యారు. ఇకపోతే తాజాగా సమంత రాజ్ నిడిమూరి రెండో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ వివాహం గురించి ఇప్పటికే ఎంతో మంది జ్యోతిషులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఇదే క్రమంలోనే వేణుస్వామి కూడా సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో అయితే ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా వేణుస్వామి మాట్లాడుతూ తనకు ఉదయం నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయని, సమంత రెండో పెళ్లి చేసుకుంది కదా, తన జీవితం ఎలా ఉండబోతుందంటూ కూడా పదే పదే ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా ఫోన్స్ చేసిన వారందరికీ తాను ఒకటే చెబుతున్నానంటూ కూడా తెలిపారు. అయితే సమంత పెళ్లి గురించి ఎవరు అడగమన్నారంటూ కూడా
ట్రోల్స్ అవుతున్నాయి. గత 12 నెలల కిందట, ఎగ్జాక్ట్ గా ఒక ఏడాది కిందట నాగ చైతన్య చేసిన పెళ్లి గురించి మాట్లాడడంతో ఎంతో మంది మిమ్మల్ని ప్రశ్నించారు. వారి జాతకం గురించి ఎవరు మిమ్మల్ని అడిగారంటూ కూడా మాట్లాడారు. అయితే ఇప్పుడు సమంత రాజ్ పెళ్లి గురించి మీడియా ఛానళ్లలో చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి మైకులు ఇచ్చి మరీ వీళ్ళ పెళ్లి గురించి అడుగుతున్నారు. కాబట్టి సమంత అడిగిందా లేదా రాజ్ అడుగుతున్నారా, ఎవరు అడిగారని వాళ్ళ పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై మీరేమైనా స్పందిస్తారంటూ కూడా చాలా మంది నాకు మీడియాలో ఉన్నటువంటి కొంతమంది దగ్గర వ్యక్తులు కూడా నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారంటూ కూడా వేణుస్వామి చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి విషయాల గురించి నేను అసలు ప్రస్తావించుకోవట్లేదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్ వారి సినిమా హిట్ కావాలని నాతో పూజలు చేస్తున్నారు. 3 రోజుల పాటు ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయని కూడా తెలిపారు. మీడియా వారు ఒకరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారిని నాశనం చేయాలనుకుంటే ఒకలాగా, అలాగే ఒకరిని పైకి లేపాలంటే మరొకలాగా చూపించుకుంటున్నారు. ఈ విషయాల గురించి నేను అసలు పట్టించుకోవట్లేదు, కేవలం నా పనుల్లో నేను బిజీగా ఉన్నానంటూ కూడా వేణుస్వామి మాట్లాడినటువంటి వీడియో మనం ప్రస్తుతం చూస్తున్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది స్పందన. ఇలా సమంత రెండో పెళ్లి గురించి వేణుస్వామి ఒక్క ముక్క కూడా మాట్లాడుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. బహుశా వేణుస్వామి గతంలో నాగ చైతన్య రెండో పెళ్లి గురించి మాట్లాడిన వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలోనే సమంత రెండో పెళ్లి గురించి కూడా మాట్లాడడానికి కూడా ఇష్టం లేదంటూ కూడా మనకు ఆయన మాటల్లో క్లియర్ గా స్పష్టం అర్థమవుతుంది స్పందన. ఏది ఏమైనా వేణుస్వామి అంటే మనకు ఇంతకుముందు నాగ చైతన్య సమంత వివాహం, వాళ్ళిద్దరు వివాహం సందర్భాలు చేసిన వ్యాఖ్యలు, అలాగే నాగ చైతన్య శోభితతో పెళ్లి చేసుకున్నటువంటి వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు, ముఖ్యంగా మనం సమంత ఇష్యూతోనే బాగా పాపులర్ అయ్యాడు వేణుస్వామి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నాగ చైతన్య శోభితను పెళ్లి చేసుకున్న టైంలో కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి అందరికీ గుర్తుండిపోయేలా వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు సమంత పెళ్లి కూడా చేసుకుంది. మరి వేణుస్వామి ఎక్కడ అంటూ కూడా సోషల్ మీడియాలో నిన్నటికి కూడా ట్రోల్స్ అయ్యాయి. అయితే నాగ చైతన్య సమంత ఇష్యూస్ తో చాలా పాపులర్ అయ్యాడు వేణుస్వామి. ఇప్పటికే కొంతమంది హీరోయిన్లు వేణుస్వామిని నమ్మారు. ఇటు చేతుల మీద చాలా మంది ప్రత్యేక పూజలు కూడా, టాలీవుడ్ కి చెందిన హీరోయిన్స్ కూడా ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటారు. అయితే ఇట్లా పాపులర్ అయిన వేణుస్వామి సమంత పెళ్లిపై మాత్రం స్పందించలేదు, తనదైన శైలిలో జాతకం చెప్పలేదు అంటూ కూడా సోషల్ మీడియాలో మరికొంతమంది కూడా ట్రోల్స్ చేస్తున్నారు స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.